ఆర్‌బీఐ ఫినాన్షియల్ ఫ్రాడ్స్‌ని తగ్గించడం కోసం ఆర్‌బీఐ అయితే ఒక కొత్త మార్పునైతే తీసుకొచ్చింది. అదేంటి అనేది తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. జనరల్‌గా ఇప్పుడు ప్రతి బ్యాంక్ వాళ్ళకి ఒక అఫీషియల్ వెబ్‌సైట్ అనేది ఉంటదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుందాం. సో వీళ్ళకంటే ఒక సెపరేట్‌గా అఫీషియల్ వెబ్‌సైట్ ఉంటది. సో జనరల్‌గా స్కామర్స్ ఏం చేస్తారంటే ఈ స్టేట్ బ్యాంక్ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌ని క్లోన్ చేసి ఒక ఫేక్ వెబ్‌సైట్‌ని క్రియేట్ చేస్తారన్నమాట. సో అలా చేసి యూజర్స్‌ని అయితే స్కామ్ చేస్తూ ఉంటారు. ఇలా చాలా మంది లక్షలలో, కోట్లలో లాస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు. సో ఇలా అన్ని బ్యాంక్స్ వాళ్ళకి జరిగింది. ఓన్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు. ఓవరాల్‌గా అన్ని బ్యాంక్స్ వాళ్ళకి ఇలా జరుగుతుంటదనమాట. సో దీన్ని ఆపడం కోసం ఆర్‌బీఐ ఏం చేసింది అంటే 2025 అక్టోబర్ 31 నుంచి మనకి ప్రతి ఒక్క బ్యాంక్ అఫీషియల్ వెబ్‌సైట్ నేమ్ ఉంటది కదా! ఆ నేమ్‌లో లాస్ట్‌కి .bank.in అనేది యాడ్ చేయబోతుందనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకోండి. దీని యొక్క డొమైన్ www.statebank.com అనుకుందాం. సో ఇది అక్టోబర్ 31 తర్వాత ఏం జరిగిద్ది అంటే www.statebank.bank.in కింద అయితే కన్వర్ట్ అయిపోతుంది. అంటే ఎగ్జాంపుల్ ఇది. సో బిఫోర్ ఆఫ్టర్ ఇక్కడ మీరైతే చూసుకోవచ్చనమాట. సో ఇలా అన్ని వెరిఫైడ్ బ్యాంక్ యొక్క వెబ్‌సైట్స్ అనేవి అప్‌డేట్ అవుతాయి గైస్. సో ఇలా అప్‌డేట్ చేయడం వల్ల మనకి ప్రతి ఒక్క పర్సన్ అది ఒరిజినల్ వెబ్‌సైటా లేదా ఫేక్ వెబ్‌సైట్ అనేది ఐడెంటిఫై చేయడానికి ఈజీ అవుతుందనమాట. సో ఈ మార్పు మీకెలా అనిపించిందనేది కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. థాంక్ యూ.